హాయ్ వెల్కమ్ టు సోమశేఖర్ రెడ్డిస్ క్లాసెస్. ఈరోజు మన టాపిక్ జీవించే హక్కు, రైట్ టు లివ్. భారత రాజ్యాంగంలో 21వ నిబంధన రైట్ టు లివ్, జీవించే హక్కు గురించి పేర్కొనడం జరిగింది. మన భారత రాజ్యాంగంలో 3వ భాగంలో 12 నుంచి 35 నిబంధనలు ప్రాథమిక హక్కుల గురించి పేర్కొనబడితే అందులో 2వ హక్కు స్వేచ్ఛ స్వాతంత్రపు హక్కు 19 to 22. అందులో ఒక భాగమే ఆర్టికల్ 21. ఈ ఆర్టికల్ 21 ప్రకారం చట్టం నిర్ధారించిన పద్ధతిలో కాకుండా మరే విధంగా కూడా ఒక వ్యక్తి తన యొక్క జీవితాన్ని, తన యొక్క స్వేచ్ఛను, స్వాతంత్రాన్ని కోల్పోకూడదు. గౌరవప్రదమైనటువంటి జీవితాన్ని ఈ హక్కు కల్పిస్తుంది. విస్తృతమైన అధికారాలను కూడా ఈ హక్కు కల్పిస్తుంది. అయితే చట్టం నిర్ధారించిన పద్ధతిని మనము జపాన్ నుంచి గ్రహించి ఈ ఆర్టికల్ 21లో పొందుపరుచుకున్నాం. ఈ ఆర్టికల్ 21 అనేది విదేశీయులకు కూడా వర్తిస్తుంది. భారతీయులకు మాత్రమే కాకుండా విదేశీయులు కూడా ఈ హక్కును అనుభవించవచ్చు. ఈ హక్కు అనేది శాశ్వతమైనది. రాష్ట్రపతికి అత్యవసర సమయంలో కూడా ఈ హక్కును రద్దుపరిచే అధికారం లేదు. ఆర్టికల్ 21 కింద లభించేటువంటి కొన్ని ముఖ్యమైన హక్కులను మనం పరిశీలిస్తే అందులో నంబర్ 1 గౌరవప్రదంగా జీవించే హక్కు ఉంటుంది. జీవనోపాధి పొందే హక్కు, ఆరోగ్యాన్ని పొందే హక్కు, విద్యని పొందే హక్కు, పరిశుభ్రమైన వాతావరణం, నీటిని పొందే హక్కు, గోప్యత అంటే ప్రైవసీని పొందే హక్కు, దోపిడీ నుంచి రక్షణను పొందే హక్కు, లైంగిక వేధింపుల నుంచి రక్షణ పొందే హక్కు, వేగవంతమైన విచారణ మరియు న్యాయ సహాయం పొందే హక్కు కూడా పొందుపరచబడ్డాయి. అయితే రాజ్యాంగం అమలులోకి వచ్చిన తర్వాత ఈ ఆర్టికల్ 21పై సుప్రీంకోర్టులో కొన్ని కేసులు నమోదు చేయబడ్డాయి. అందులో ముఖ్యమైనవి ఏకే గోపాలన్ కేసు 1950లో కానీ, 1970లో మేనకా గాంధీ వర్సెస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కేసులో కానీ, 1993 ఉన్నికృష్ణన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కేసులో ఈ కేసు నుండి ఫలితంగా ఆర్టికల్ 21 కింద మరికొన్ని హక్కులను కూడా పొందవచ్చని చెప్పడం జరిగింది. అందులో సాంస్కృతిక మరియు వారసత్వ పరిరక్షణ కావచ్చు, ఆశ్రయం పొందే హక్కు కానీ, విదేశాలకు వెళ్ళే హక్కు కానీ, వైద్య సహాయం పొందే హక్కు కానీ, ఆ తర్వాత సామాజిక న్యాయం కానీ, ఆర్థిక సాధికారత, బహిరంగంగా బెయిలు వేసి తీసుకెళ్లేటువంటి దాన్ని వ్యతిరేకించే హక్కు కానీ, కస్టడీలో మరణాన్ని వ్యతిరేకించే హక్కు కానీ, బహిరంగ ఉరిశిక్షణను వ్యతిరేకించే హక్కు కానీ, విచారణలో ఉన్న ఖైదీలకు రక్షణ హక్కు కానీ, ప్రతి బిడ్డ యొక్క పూర్తి అభివృద్ధిని కాపాడే హక్కు కూడా పొందుపరచబడ్డాయి. భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 21 అనేది చాలా ప్రధానమైనటువంటి నిబంధన. ఒక వ్యక్తి తన యొక్క ప్రాథమిక హక్కును కోల్పోయినప్పుడు సుప్రీంకోర్టుకు కానీ, హైకోర్టుకు కానీ వెళ్ళి ఆ వ్యక్తి తన యొక్క ప్రాథమిక హక్కును పొందవచ్చు.